నీ దుర్గమ్మ చెప్పే ఈ ఒక్క మాట వింటావా నాన్నా? నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా నా బిడ్డా? నీ విలువను గుర్తించలేక నిన్ను అవమానిస్తున్నారా? బాధపడకు. ఈరోజు నిన్ను చిన్నచూపు చూసినవారే అమ్మా నాన్న కష్టాన్ని మర్చిపోకండి. ఈ కష్టాలు కొన్నాళ్ళే, మీకు ఈ ఇబ్బందులు కొన్నాళ్ళే. కొన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని నేను కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చుంటట్టుగా సుఖంగా ఉంటట్టు చేసే బాధ్యత నాది అమ్మా. రాశావన్న కొటేషన్. అమ్మ లేకపోతే ఇల్లు చీకటవుతుంది, నాన్న లేకపోతే జీవితమే చీకటవుతుంది. కరెక్ట్ అనుకున్న వాళ్ళు మీ అమ్మ. ఇగో ముక్క ఈ ముక్క మూజును అలాగే తిండాలేరా. ఇగో ఈ మెత్తని ముక్కలు నీకు, ఈ మూడుసలు నాకు. ఏం రాశావన్న కొటేషన్. నువ్వెన్ని గుడుల చుట్టూ తిరిగిన అమ్మ లాంటి దేవత దొరకదు, నువ్వెన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి హీరో దొరకడు. వివరించేంత ఆయుష్ నా పుస్తకంలో ఆగిన కలానికి లేదు నాన్న. ఈ పుస్తకంలో ఆగిన కలం నిన్ను కీర్తించడానికి మరో పుస్తకంలో మరో కలనై పుట్టుకొస్తా. గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి. గుమ్మాడి గుమ్మాడి రాయైపోతే వీడాడి ప్రాణం పోసావే ఎన్నో ఊసులాడి. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని నీలోనే నన్ను ప్రతిరోజు చూసుకో. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసులో బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టం.